విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ని మైక్రోసాఫ్ట్ డిఫరెంట్ వర్షన్స్గా రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించే ఈ సెషన్లో చూస్తాం. మరి ఇక్కడ మైక్రోసాఫ్ట్ 4 వర్షన్స్గా రిలీజ్ చేయడం జరిగింది. అవే స్టార్టర్ వర్షన్, హోమ్ ప్రీమియం వర్షన్, ప్రొఫెషనల్ అండ్ అల్టిమేట్. ఇట్లా 4 రిలీజెస్గా విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. అయితే వాటిల్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది మీకు ఈ టేబుల్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి చూడండి, స్టార్టర్ వర్షన్లో మీకు ఇక్కడ ఇచ్చిన ఫీచర్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఇది మనం పర్చేజ్ చేసి వాడుకునే ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఈ స్టార్టర్ వర్షన్ అనేది నోట్బుక్స్కి మాత్రమే డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఇవ్వడం జరిగింది. మరి మనం పర్చేజ్ చేసి మన కంప్యూటర్లో వాడుకోవాలంటే హోమ్ ప్రీమియం అనేది లో కాస్ట్లో మనకి వస్తుంది. తర్వాత ప్రొఫెషనల్, మళ్ళీ ఫుల్ ఫీచర్స్ ఇప్పుడు మనం వాడే అల్టిమేట్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. మరి స్టార్టర్ వర్షన్లో చూడండి, ఈ విండోస్ యారో థీమ్స్ కానీ అట్లనే పర్సనలైజేషన్ ఫీచర్స్ అంటే వాల్ పేపర్స్ మార్చడం డెస్క్టాప్ మీద ఇట్లాంటివి ఏవి మనం చేయలేము. అట్లనే మీడియా సెంటర్ జస్ట్ లైక్ మీకు మామూలుగా ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్, ప్రోగ్రామ్స్, అట్లనే చూడండి మీడియా సెంటర్ ఇట్లాంటివి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క స్టార్టర్ వర్షన్లో లేవన్నమాట. మరి మల్టీ మానిటర్ సపోర్టు ఇట్లాంటివంతా కూడా స్టార్టర్ వర్షన్లో లేవు. హోమ్ ప్రీమియంలో ఇవన్నీ రావడం జరిగింది. మరి ప్రొఫెషనల్ వర్షన్ అనేది ఇంకా ఎక్స్పీ కంపాటబిలిటీ మోడు, అంటే ఎక్స్పీ యూజర్స్కి కూడా కంపాటబిలిటీగా ఉండే విధంగా ఎట్లా ఉండాలి అనే దానికి, అట్లనే జూమ్ అండ్ జాయిన్ బిజినెస్ నెట్వర్క్స్ కోసం, అట్లనే బ్యాకప్, రీస్టోరు అంటే నెట్వర్కింగ్ ఫీచర్స్ ఈ ప్రొఫెషనల్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. మరి అల్టిమేట్ వర్షన్లో దానికంటే ఎక్కువ ఫీచర్స్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేయడం కావచ్చు, అట్లనే ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ అల్టిమేట్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. మరి ఇది ఫుల్ వర్షన్ అనమాట. కాకపోతే మనం పర్చేజ్ చేసేటప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ని వీటిలో ఆయా వర్షన్ల బట్టి మీకు ప్రైస్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, మరి మీకు ఏ వర్షన్ కావాలి అంటే మీకు ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంది ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా అనే దాన్ని బట్టి మీరు ఈ యొక్క పర్టికులర్ వర్షన్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్దేమో పర్చేజ్ చేసేదానికే లేదు, ఈ మూడిట్లో పర్చేజ్ చేయొచ్చు. అల్టిమేట్ వర్షన్లో అయితే అన్ని ఫీచర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకే.